హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటి అంటే మీకు ఒక చిన్న విషయం చెప్పాలని వీడియో తీశాను. మన సౌత్లో దొరికే వెజిటేబుల్స్ అన్నీ ఈ నార్త్లో దొరుకుతాయా, అసలు దొరకవా అనేది మీకు తెలుసా అండి? అసలు ఇక్కడ మన సౌత్లో ఉండే వెజిటేబుల్స్ అయితే మ్యాక్సిమం ఏమీ ఉండవు. ఇక్కడ ఉండి నేను 6 మంత్స్కి ఇంటికి వెళ్తాను కదా, అమ్మయ్య హాస్టల్ నుంచి వచ్చాను బాబోయ్ అన్నంత ఫీలింగ్ ఉంటుంది నాకు ఇంటికి వెళ్తే. ఎందుకంటే నా ఫేవరెట్స్ అయితే ఏమీ లేవు ఇక్కడ. అసలు ఇక్కడ దొరికిన వెజిటేబుల్స్ కొన్ని అయినా నాకు అసలు వండినవి మన మన ఫుడ్ మన కాదనే అనిపిస్తుంది. మన దగ్గర ఉన్న టేస్ట్ ఇక్కడ టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్ అనిపిస్తుంది నాకు మాత్రం. ఫ్రూట్స్ గురించి అయితే టెన్షన్ లేదు, అన్ని ఫ్రూట్స్ దొరుకుతాయి. ఈ ఫ్రూట్స్ ఏంటో మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. సేమ్ యాపిల్ లాగే ఉన్నాయి కానీ యాపిల్ కాదు. కనీసం ఆకుకూరలో అయినా మన దగ్గర ఉండేవైనా దొరకవండి. తోటకూర, సుక్కకూర, గోంగూర ఇవైతే దొరకవు. గోంగూర నా ఫేవరెట్ అండి. అసలు ఏం దొరుకుతాయి ఏముంటాయి తెలుసుకోవాలి అంటే కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే ఎగ్స్ తీసుకెళ్తున్నాను, ఒక ట్రే అక్కకి ఒక ట్రే నాకు అనమాట. చాలా డేస్ నుంచి నేను ఫ్యామిలీ క్వార్టర్స్లో ఉన్నాను కానీ నా పిల్లలకి మాత్రం వాళ్ళ తగ్గట్టుగా ఫ్రెండ్స్ అయితే ఎవరు దొరకలేదు. ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట. అక్క వాళ్ళ పాప మా ఫ్రెండ్స్కి సెట్ అయిపోయారు. అక్క వాళ్ళ బాబు మా పాప ఇద్దరికి ఫ్రెండ్షిప్ బాగా సెట్ అయిపోయారు. ఇంకా షాపింగ్ అయితే అయిపోయింది, వెళ్ళిపోతున్నాము ఇంటికి. ఇంకా ఇంకా మా పాపకి అయితే నడిచి అలసిపోయింది, ఇంకా నడవదు అస్సలు. నా దగ్గర ఉన్న ఒక చిన్న బ్యాగ్ మాత్రం మా బాబుకి అయితే సైకిల్కి పెట్టేశాను. ఇంకా ఎంతో కొంత వెయిట్ అయితే నాకు తగ్గినట్టే. ఇంకా మా పాపను ఇప్పుడైతే ఎత్తుకొని తీసుకెళ్ళిపోవాలిగా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.